ఏమిటిది బాబు? పెద్దల మడిసివి, పేద గొప్ప తేడా చూడని పెద్ద మనసు గలవడివి, ప్రేమికుల మధ్య తారతమ్యాలు సరిపేసి పెళ్లిళ్లు జరిపించే మగానుభావుడివి. నీ చేత ఒక్క పెళ్లి జరిపించాలని. పెళ్ళా? ఎవరిది? మా బండోడు ఈడిదేనండి. ఈడు మనసు పడ్డవో పెద్దింటి పిల్లతో రేపు ఉదయం మనూరి బయట మనవు జరగబోతోంది. నువ్వు తప్పకుండా వచ్చి ఆలుమగల్ని ఆశీర్వదించాలి. ఓ అలాగా, వస్తాను. చాలా థ్యాంక్స్ బాబు. రారా పెళ్లి కొడక. ఓం శ్రీ మహాగణపతయే నమః. సుముఖస్తదే కదంతః గణకర్ణకః. స్వాగతం బాబు, సుస్వాగతం. తమ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. దయచేయండి. పంతులు, ముఖ్య అతిథి గారు వచ్చేశారు. ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. కానీ పెళ్లికి ఆడవాళ్ళు ఎవరు రాలేదేమిటి? వస్తారు బాబు, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. అన్నట్టు పెళ్లి కూతుర్ని తమరు చూడలేదు కదూ? కుందన బొమ్మలా ఉంటదండి. చాలా పకడ్బందీగా చేశాను బాబు ఏర్పాట్లు. పిచ్చ పిచ్చాసాలేసావో నా మడుసుల్ని చెల్లెలి పీక మీదే ఎట్టేస్తారు. టిక్కు. నాయుడు, ఏమిటి దారుణం? ఏ పాపం తెలియని నా చెల్లెల్ని బలవంతా నా బండడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తావా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? సదుద్దేశ్వర ఆఫీసరు, నా పరువుకి నిప్పెట్టి నా పరపతి కప్పెట్టి కులగోత్రాలు పరువు ప్రతిష్టలేని ఒక పాలేరు వెధవకి నా కూతుర్నిచ్చి నువ్వు చేయించావు కదరా అభ్యుదయ వివాహము. అలాగే ఇప్పుడు నీ చెల్లెలకి చేయిస్తున్నావురా అభ్యుదయ వివాహము. ఊరికే చించుకు మాట్లాడుకు రాయుడు. నీ కూతురు శివుడు ప్రేమించుకున్నారు. ఒకరి కోసం ఇంకొకరు ప్రాణాలైనా వదలడానికి సిద్ధపడ్డారు. కనుకనే వాడిద్దరికి ఆ పెళ్లి జరిపించాను. అందుకని కక్షతో ఆ బండోడికి నా చెల్లెల్ని బలవంతంగా కట్టబెట్టాలని చూస్తారా? ఎన్ని గుండెలు రా మీకు? నీ అరుపులకే భయపడిపోతామనుకున్నావా దొంగ ఆఫీసరు? చేతులెక్కి స్టేజీలెక్కి నాటకాలాడే పోకిరి వెధవా, మాతో ఆఫీసర్లా నాటకం ఆడతావురా? ఎరా, ఈ ఊరికి మగుటం లేని మారాజులమైన మమ్మల్ని ఇద్దరిని సవటలను చేసి ఆడిస్తావా? మాయ మాటలు చెప్పి మా డబ్బంతా మంచి నీళ్ళ ఖర్చు పెట్టిస్తావా? మా డబ్బు పోవడమే కాకుండా మా పరువు ప్రతిష్టలు తీసి ఆఖరికి నౌకరీ వెధవలకు కూడా మమ్మల్ని లోకురా. ఏమేమే పెద్ద పులు లాంటి మమ్మల్ని ఇద్దరిని ఖాళీపైలు చదివేసి ఇష్టం వచ్చినట్టు టిక్కెట్టిస్తావా? మీరు చేసిన నేరాలకి ఘోరాలకి చట్టానికి పట్టించి ఉరి శిక్ష వేయించాలి. కానీ దానివల్ల మీ కారణంగా అన్యాయం అయిపోయిన ఊరికి ప్రజలకి న్యాయం జరగదు. అందుకే చెడు చేసిన మీ చేతులతోనే ఊరికి మంచి చేయించాలనుకున్నాను. ఆ నాటకాల వెధవతో కలిసి మా బ్రతుకులకే మంగళహారతి పడాలని చూస్తావుంటే నిన్ను. నాటకాల వాడిని కనుకే ఆఫీసర్లో నటించే రాక్షసులు లాంటి మిమ్మల్ని హడలు కొట్టాను. కుట్రలతోనూ కుతంత్రాలతోనూ నక్కల్లా ప్రభుత్వం సొమ్ము పిక్కుతున్న మిమ్మల్ని, రాబందుల్లా పేద ప్రజల్ని పడుచుకుతున్న మిమ్మల్ని, ఊరిని కుక్కలు చించిన విస్తరలా తయారు చేసిన మిమ్మల్ని బెదిరించి భయపెట్టి ఆట బొమ్మల్లా మార్చాను. మీ చేతే ఊరికి ప్రజలకి మేలు చేయించాను. నోరు మీద మా చేత ఎప్పుడో ఏవేవో చేయించామని సంతోషించకరా. ఇప్పుడే నీ కళ్ళెదుటే నీ చెల్లెల మెళ్ళలో ఆ బండోడితో తాళి కట్టిస్తున్నాను. అది చూసి నీ మతి చెల్లించాలరా. ఆ తర్వాత నీ చెల్లెలకి ఇక్కడే శోభనం జరిపించి నా మనుషులందరి చేత టిక్కులెట్టి దాన్ని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టండి రా. మంత్రాలు తాళి కట్టించు. ఐఎమ్ నాట్ ది మ్యాడ్ క్యాప్. నేను పిచ్చివాడిని కాదు. ఏ అధికారాన్ని చూసి మీరు ఇంతకాలం గడగడ వణుకుతున్నారో, ఏ అధికారిని బుట్టలో వేసుకోవాలని మీరింతకాలం తాతాలాడుతున్నారో,
ఆ అధికారి నేనే. ఐఎమ్ ది స్పెషల్ ఆఫీసర్. అయితే అసలు ఆఫీసర్ గాడివి నువ్వన్నమాట. ఎస్, విజయ్కి వచ్చిన ఉత్తరం చూసిన తర్వాత ఈ ఊరికి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడని మీకు తెలిసింది. కానీ ఈ ఊరికి స్పెషల్ ఆఫీసర్ రావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఏనాడు తెలిసింది. అందుకే మీరు భుజాలు తడుకునేలోగానే పిచ్చివాడిగా ఈ ఊళ్ళో ప్రవేశించాను. పిచ్చివాడిగా ఎందుకు ప్రవేశించానంటారా? అధికారిగా వస్తే మీ పశుబలం నన్ను కబళించి వేస్తుందని నాకు తెలుసు కనుక. నేను ఈ ముసుగులో ఉండి మీరు చేస్తున్న అరాచకాలకు అక్రమాలకు మీ పునాదులు ఎక్కడున్నాయా అని పరిశీలిస్తున్న సమయంలో హఠాత్తుగా ఈ గోపి నా స్థానంలోకి దూకాడు. ధైర్యంగా మిమ్మల్ని ఎదిరించాడు. అతను వ్యక్తిగా కాక మీ పాలిట శక్తిగా తయారయ్యాడు. వల్లకాటి లాంటి ఈ ఊరికి వసంతాన్ని తెచ్చాడు. ఈ పల్లెని చల్లని రేపల్లిగా మార్చాడు. ఈనాటికి మీ పాపాలు పండే. యువర్ గేమ్ ఇస్ అప్. మీలాంటి దౌర్భాగ్యుల చరిత్రలకి త్వరలోనే ప్రభుత్వం ముగింపు రాయిపోతుంది. దానికి ఇది కేవలం ప్రారంభం. Oh!
బాధ్యతగల పౌరులుగా మన నేరస్తుల్ని చట్టానికి అప్పగించాలి. సార్ కాకినాడ బ్యాంకు దోపిడీలో మనం దొరకకుండా తప్పించుకున్న పాతగడి పాపారా వీడే సార్. ఏరా డంకనా, ఆఫీసర్ని నేను పిచ్చి వేధంలో నటిస్తే పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఆఫీసర్లో నటించావు అన్నమాట. యాక్టింగ్ లో వీడు చాలా హై లెవెల్ అయ్యా. ఏ నుంచి జైల్ సెల్ లో నటించు. అరెస్ట్ హిమ్. బాబు, ఆనాడు నువ్వు ఎందుకు పనికిరాని వాడివని అన్నాను. కానీ ఈనాడు 10 మందికి పనికి వచ్చే ప్రయోజకుడిగా మారినందుకు నేను నిజంగా అభినందిస్తున్నాను. వెల్ యంగ్ మ్యాన్, మీ గెలుపును చూసి నేను కూడా ఓ పాఠం నేర్చుకున్నాను. ఈ సమాజాన్ని చట్టమే ఉద్ధరించాలని, దుర్మార్గుల్ని ప్రభుత్వమే ఏరిపారేయాలని ఎదురు చూడడం చాలా పొరపాటు. నిజాయితీ, దీక్ష, కర్తవ్య నిరతి ఉన్న ఏ యువకుడైనా ఈ సమాజాన్ని రామరాజ్యం చేయగలడు. ఈ దేశం ప్రగతి పదంలో పురోగమించాలంటే మీలాంటి దేశోద్ధారకులు రావాలి. వెల్, ఐఎమ్ ఏ స్పెషల్ ఆఫీసర్, బట్ యు ఆర్ ఎ వెరీ స్పెషల్ ఆఫీసర్. కీప్ ఇట్ అప్. బెస్ట్ ఆఫ్ లక్. వస్తానయ్యా. వస్తానని వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తానమ్మా, వస్తాను. మీ పెళ్లికి శుభలేఖ పంపించినప్పుడు తప్పకుండా వస్తాను. డ్రైవర్.